మా కొత్తింట్లో చేసుకున్న వినాయక చవితి పార్ట్ 2 ఇది. పార్ట్ 1 ఎవరైనా మిస్ అయితే చూసేయండి. మేమైతే పూజ కోసం అన్నీ రెడీ చేసేలోపు వినాయకుడు అయితే వచ్చేసాడు. గణపతి మొప్ప మోరియా అంటూ మేమైతే మా వినాయకుడికి వెల్కమ్ చెప్పాము. మా మామయ్య ఊరు నుంచి మట్టి వినాయకుడిని కూడా తీసుకొచ్చాడు. అది కూడా పెట్టాము పూజలో. తర్వాత పూజ కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాము. కంకణాలు, అలాగే కలశం, హారతి ప్లేటు, దీపాలు అన్నీ రెడీ చేసుకొని దీపం అయితే పెట్టాము. అలాగే ప్రసాదము, పూలు, 21 రకాల ఆకులు అన్నీ సమర్పించాము వినాయకుడికి. అలాగే వస్త్రము, జంజిరం కూడా వేసాము వినాయకుడికి. పండుగలంటే ఫస్ట్ గుర్తొచ్చేది కాళ్ళకు పసుపు పెట్టుకోవడమే. సో మేమైతే ఏ పండుగలకు కూడా మిస్ అవ్వకుండా పెట్టుకుంటాము. అంతేకాకుండా పసుపు నీళ్ళు కూడా ప్రతి గుమ్మంకి ఇలా చల్లుతాము. అందరికీ బొట్టు పెట్టి అలాగే కంకణాలు కూడా కట్టేసి అయితే మేము పూజ స్టార్ట్ చేసాము. పూజలో వినాయకుడి నామాలు అలాగే హారతి పాటలు పాడైతే మా పూజ అయితే కంప్లీట్ అయింది. హారతి ఇవ్వగానే కొబ్బరికాయ కొట్టేసి గుంజిళ్ళు అయితే తీసాము. ప్రతి వినాయక చవితికి మేము ఖచ్చితంగా ఫ్యామిలీ అందరం గుంజిళ్ళు కూడా తీస్తాము. మా ఇంట్లో వినాయక చవితి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.